నమస్కారం. శ్రీ గణేష పాహిమాం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నవరాత్రుల్లో గణనాథుడు రోజుకో రూపంలో మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. మరి ఈరోజు శుక్రవారం, అందున 7వ రోజును పురస్కరించుకొని స్వామివారు లక్ష్మీ గణపతిగా ప్రాంగణంలో సాక్షాత్కరిస్తున్నారు. మరి ఆ లక్ష్మీ గణపతికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి 108 కలువ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి సహిత విశేషమైన కైంకర్యాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. అలాగే ప్రాంగణంలో చక్కటి వేద పఠనంతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వేద పఠనంతో మంత్రధ్వనితో ప్రాంగణాన్ని ప్రతిధ్వనింపచేయవలసిందిగా వేద పండితులకు మనవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాదీం పూర్వముచ్చార్య గణాదీం తదనంతరం అనస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవమణస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాన్త్యరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకఋషిః మిశ్రుద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మోషకధ్వజం రక్తల్లంబోదరం శోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుబోధితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం స్వస్తి. ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సూచికగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు ఆధ్యాత్మికవేత్త కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ఓం గ్లౌం గం గణపతయే నమః. వారిని అర్చకవరేణ్యుల్ని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశోగుష్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ఓం అగ్నినాధ్యః సమిద్యతే కవిర్గృహపాతిర్యువాట్ హవ్యవాడ్జుహ్వాస్యః
అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సుక్రదో సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసే మానో హి హుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియా మా పరిపాదయ ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదుర్గాణి విశ్వానావేవ సింధుం దుర్గాత్యగ్నిః దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సా నో మంద్రేశమోర్జందుహానాధేనుర్వాగస్మానపదుష్టుదయితో అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీవృందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మసమారభేత్ ఆగమార్థంతు దేవానాగమార్థం దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం దపః ఓం సత్యం ఓం బ్రహ్మభూర్భువస్సువరోం. మమ యజమానస్య ఉపాతృతక్షేద్వారా శ్రీ పరమేశ్వరమధ్యస్య పరమేశ్వరప్రీత్యర్థో शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावरयोर्मध्यप्रदेशे अस्मिन् श्री सिद्धिबुद्धि समेत वरसिद्धिविनायकस्वामदेवता लक्ष्मी गणपति देवता दिव्यचरण सन्निधौ ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाणेन प्रभवा षष्ठी संवत्सराणां मध्ये विशेषतः शार्वर्णाम संवत्सरे दक्षिणायने वर्षऋतो भाद्रपदमासे शुक्लपक्षे अद्याः दशम्यायाम् उपरि एकादश्यायां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ. విశేషమైన గణపతి నవరాత్రోత్సవాల్లో మనం ఈ రోజున దివ్య భవ్యమైన లక్ష్మీ గణపతిని ఆరాధించుకుంటున్నాం. ఆరాధన ప్రారంభమవుతోంది. మీ యొక్క గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కసారి స్మరణ చేసుకోండి. సంకల్పాన్ని శ్రవణం చేయండి. ఓం గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं लोक कल्याणार्थं समस्त जन संतोषकरणार्थं समस्त अतिवृष्टि अनावृष्टि बाधा निवृत्ति द्वारा सकल शुभ फलावाप्त्यर्थं सकल व्याधि पीड़ा संपूर्ण व्याधि पीड़ा निवारणा सिद्धि द्वारा शीघ्रमेव संपूर्ण शरीर आरोग्यता सिद्ध्यर्थं वरसिद्धि विनायक स्वामी देवता लक्ष्मी गणपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं यथाशक्ति गणपति वरसिद्धि विनायक लक्ष्मी गणपति ध्यान आवाहनादि षोडश उपचार पूजनं च करिष्ये. तदंग कलशाराधनं करिष्ये. कलशे गंधपुष्पाक्षते निक्षिपेत्. कलश समगे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मध्ये मातृगणास्मृतः कुक्षोत्सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेद यजुर्वेद सामवेदोऽक्षधर्मणः कलशान्त समाश्रिताः अत्र तिष्ठतु गायत्री शान्तिः पुष्टिकरे दधा आयान्तु वर श्री लक्ष्मी गणपति पूजार्थं द्रुतक्षयकारकाः. कलशे सर्वतीर्थानावाह्य सर्वपुण्यनदीजलानावाह्य कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मानं सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतो वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरशुचिः सर्वाणि स्थलानि पदार्थानि शरीराणि शुचिनो भवन्तु. ధ్యానం అక్షుతలు పుష్పం చేత్తో పుచ్చుకొని గణపతిని ఆ వరసిద్ధి వినాయకుణ్ణి
లక్ష్మీ గణపతిని మనసారా మనస్సులో ధ్యానం చేయండి. ఓం ధ్యానం భవసంచిత పాపఘ్నో విధ్వంసం విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహాగణపతయే నమః లక్ష్మీ గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నఖచిత హేమసింహాసనార్ధమక్షదాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః లక్ష్మీ గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్రుతమరసస్తస్య భాజతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా ఇదుర్వధ ఆపో జనయధాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి ఫలోదకం ఓం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుమ్మసః ఫలోదక స్నానం సమర్పయామి నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః మహాగణాధిపతయే నమః శుద్ధ ఉదక స్నానం సమర్పయామి ఫలోదక స్నానం సమర్పయామి ఫలోదక స్నానానంతరం తతః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభిశ్వాన్నథినో వస్త్రార్ధమక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతార్ధానక్షతాం సమర్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశినీం ఈశ్వరీగుం సర్వభూతానాం తాభిమోపహ్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి బుక్కాది గోరోచనాది వటవాసాదికం సమర్పయామి సుగంధ పరిమళ ద్రవ్యాణిం సమర్పయామి సుపుష్పాణిం పూజయామి. విశేషమైన లక్ష్మీ గణపతిని ఆ స్వరూపకంగా మనం ఆరాధించుకుంటున్నాం. ఆ స్వామివారికి ఈరోజు విశేషంగా కలువ పూలు పద్మములతో ఆ లక్ష్మీ గణపతిని మనం ఆరాధించుకుంటున్నాం. ఒక్కసారి మీ అందరూ కూడా ఆ కలువ పూలను దర్శించి మనస్సులో నమస్కరించుకోండి. అందరూ స్వయంగా మీరందరూ పూజ చేసిన విధంగా ఆ ఫలితమంతా మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆ కలువ పూలతో అష్టోత్తర శతనామార్చనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి నామానికి లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం గ్లౌం గం గణపతయే నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కంధాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్ఛితే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రే నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తి విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహువే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః.
ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మవిదూత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ఓం బీజపూరఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం విద్వత్ప్రియాయ నమః ఓం వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం స్తుతిహర్షితాయ నమః ఓం కులాద్రిభేత్రే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం విధయే నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరస్మై నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణ్యై నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం అవ్యక్తమూర్తయే నమః ఓం అద్భుతమూర్తిమతే నమః ఓం శైలేంద్రతరుజోత్సంగలేఖనోత్సుకమానసాయ నమః ఓం స్వలావణ్యసుధాసాగరజితమన్మథవిగ్రహాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషకవాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం గ్లౌం గం గణపతయే నమః ఓం లక్ష్మీ గణపతయే నమః ఇది అష్టోదశనామావళి పూజాం సమర్పయామి. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సంయుతః ఆగ్రహే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతి ధూర్వయం వయం ధూర్వామస్తం దేవానామసి. వినాయక స్వామినే నమః. మహాగణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తు
సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య ఓం యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాదియోచనాః ప్రేరయేత్తస్యద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే. అమృతమస్తు అమృతోపస్త్రనమసేవచనార్థం మహానివేదనాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతవాణియం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీఫలైస్స కర్పూరేణ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం प्रतिगृह्यताम् ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ కర్పూర నీరాజన దీపం సందర్శయామి. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో శ్రీర్యాచనా గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసగుం సృజామసి. జాతవేదో గామశ్వంపురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. మహాగణపతయే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. లక్ష్మీ గణపతయే నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. లక్ష్మీ గణపతి భగవానికి జై. బలో గణేష్ భగవానికి జై. నమస్కారం సమర్పయామి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే. లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆత్మగత ప్రదక్షత్రే నమస్కారాం సమర్పయామి. అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారాం సమర్పయామి. లక్ష్మీ గణపతికి అష్టోత్తర శతనామావళి సహిత కలువపూల అర్చనలో ఉన్నటువంటి వైశిష్ట్యమేమిటి? అసలు లక్ష్మీ గణపతిని ఆరాధించడం ద్వారా వనుకూరే ప్రయోజనాలేమిటో చక్కటి ప్రవచనామృతం ద్వారా మనకందరికీ అందించడానికి గురువర్యులు సూర్యనారాయణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. ఓం గ్లౌం గం గణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతిరోజు కూడా ఏ దైవాన్ని మనం అర్చిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన విశేషాంశాలను సనాతన భారతీయ వైదిక ధర్మం ఏ మార్గాలను బోధించిందో ఆ మార్గాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పరమదైవం ఈనాడు మనమంతా అర్చించిన ఆ దైవం లక్ష్మీ గణపతి. సిద్ధ్యంతి సర్వకార్యాణి మనసా చింతితాత్మని తేన ఖ్యాతింగతే లోకే నామ్నా సిద్ధి వినాయక. వరసిద్ధి వినాయక స్వామి వ్రతంలో అంతర్భాగంగా 32 గణపతులలో యథాశక్తి అనేక గణపతి మూర్తులను రూపాలను మనం అర్చిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో లక్ష్మీ గణపతి ఈ రూపమేమిటి? లక్ష్మి అంటే శ్రీమన్నారాయణమూర్తి ఇల్లాలు ఆదిలక్ష్మీదేవియా అన్న అనుమానం అనేకులలో కలుగుతూ ఉంటుంది. అది సరికాదు. శారదా రసార్ణవ తంత్రం, శారదాతంత్రం అనే గ్రంథంలో శక్తి గణపతులు 70 మూర్తులుగా ఆ తంత్ర గ్రంథం వర్ణిస్తుంది. శ్రీ విద్యార్ణవ తంత్రం అనే మరొక తంత్ర గ్రంథంలో 15 విధాలుగా శక్తి సమేత గణపతి రూపాలను ఆ తంత్ర గ్రంథం వర్ణిస్తుంది. ముద్గల పురాణం అన్న పేరిట లభించేటటువంటి గణేశ పురాణములో 32 రకములుగా ఉండేటటువంటి గణపతి రూపాలలో 8 రూపాలలో ఆ గణపతిని మనం శక్తి సమేతుడిగా దర్శించుకుంటాం. ఉచ్ఛిష్ట గణపతి, శక్తి గణపతి, ఊర్ధ్వ గణపతి, మహాగణపతి, ఉద్దండ గణపతి, లక్ష్మీ గణపతి, వీర గణపతి, సంకష్టహర గణపతి అన్న పేరిట 8 గణపతుల రూపాలలో ఆ గణపతిని మనం లక్ష్మీ సమేతుడిగా దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఈ లక్ష్మి పురాణాలలో ఉన్న లక్ష్మి కాదు, మరెవరు? ఈ లక్ష్మి క్రియాత్మక శక్తి. నేను మాట్లాడుతున్నాను అంటే ఆత్మీయులారా కొంత శక్తిని వినియోగించి నేను మాట్లాడుతూ ఉన్నాను.
మీరంతా వింటున్నారు అంటే మీలో ఉన్న కొంత శక్తిని వినియోగించి మీరు వింటున్నారు. వినేటప్పుడు అనలేం, అనేటప్పుడు వినలేం. జాగ్రత్తగా చూస్తే 5 ఇంద్రియాలలో ఈ 5 కూడా ఇక్కడే లోనికి తీసుకువెళ్ళేవి అవుతుంటాయి. నాసిక శక్తిలోనికి, జిహ్వ జ్ఞానంలోనికి, నేత్రములు దృశ్యములోనికి, శ్రవణములు వినే శక్తిలోనికి, చర్మము స్పర్శజ్ఞానములోనికి 5 ఇంద్రియములు లోనికి వెళుతూ ఉండగా వింటుంటే అనలేం, అంటుంటే వినలేం. ఈ రెండింటికి సిద్ధి బుద్ధి అనే పేర్లను సాధనా తంత్రం సూచించింది. లక్ష్మి అంటే ఈ రూపంలో ఆలోచన చెయ్యాలి. లక్ష్మీ గణపతి స్వరూపంలో సిద్ధి బుద్ధి సమేతుడైన ఆ గణపతి 8 చేతులతో మనకు దర్శనమిస్తాడు. తంత్రభేదాలలో ఈ గణపతిని 10 చేతులలో కూడా మనకు సనాతన ధర్మం సూచిస్తుంది. శారదార్ణవ తంత్రం అనేక తంత్ర ఇతర గ్రంథాలలో కూడా లక్ష్మీ గణపతి తంత్రం విశేషంగా వర్ణింపబడి ఉంది. ఉద్యోగము, వ్యాపారము, ఉద్యోగములో అభివృద్ధి, సంపదలు పెరగాలి, ఆరోగ్యం కలగాలి, ఆనందం మిగలాలి. ఈ 8 కోరికలు మనలో తీరాలి అంటే ఆ లక్ష్మీ గణపతిని ప్రశాంతంగా మనం స్తోత్రం చేయాలి. బిభ్రాణ ఈ స్తోత్రంలో లక్ష్మీ గణపతి ధ్యాన శ్లోకంలో ఎంత అద్భుతంగా ఆ స్తోత్రాన్ని ఆ రూపాన్ని పురాణం వర్ణిస్తుంది అంటే బిభ్రాణ ఈ గణపతి తెల్లగా ఉంటాడు. ఆ తెల్లగా ఉండడంలో కూడా లేత గౌరవర్ణం గోధుమ రంగులో ఉంటాడు. గణపతి తంత్రం మనకు గణపతిని ఎల్లప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉండేవాడిగా సూచిస్తుంది. ఉచ్ఛిష్ట గణపతి, వరగణపతి, శక్తి గణపతి, ఇతర గణపతులందరూ కూడా శక్తి సమేతులైనప్పటికీ ఎరుపు రంగులో ఉంటే లక్ష్మీ గణపతి మట్టుకు స్వచ్ఛంగా తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాడు. శ్వేత గౌరవర్ణంలో మనం ఈ గణపతి స్తోత్రం చెయ్యాలి. బిభ్రాణ శుక ఈ గణపతికి ఉండే ప్రత్యేకత 32 గణపతులలో లేనిది ఈ ఒక్క గణపతికి మాత్రమే ప్రత్యేకమైనది చిలుకను ధరించి ఉండడం. చిలుక వలె మాట్లాడాలి అంటారు సంప్రదాయం తెలిసిన వారు. తక్కువగా మాట్లాడాలి, అర్థం తెలిసి మాట్లాడాలి, మౌనంగా ఉండాలి. రామ రామ అన్న శబ్దాన్ని మాత్రమే చిలుక అంటుంది, అనవసరంగా మాట్లాడదు కదా. ఈ గణపతి చేతులలో ఒక చేతిలో చిలుక ఉంటుంది, అది వాక్ శక్తిని సూచిస్తుంది. బిభ్రాణ శుక బీజపూరక విలన్ మాణిక్య కుంభాంకుశాను చేతిలో కలశం ఉంటుంది. వట్టి కలశం కాదు సుమా, అందులో మరకత మాణిక్యములు ఉంటాయిట. మనకు అదృష్టం కావాలి, డబ్బు కావాలి, అధికారం కావాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, ఇవన్నీ కూడా నవరత్నాలు. ఇవన్నీ ఆ కలశంలో ఉన్నాయి. మనకివ్వడం కోసమే ఆయన అలా పట్టుకున్నాడు కాబట్టి ఆయన్ని లక్ష్మీ గణపతి అంటున్నాం మనమంతా కూడా. అటువంటి కలశం చేతిలో పట్టుకొని పాశము పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అంటూ మనం ఈ వరసిద్ధి వినాయక స్వామిని అలాగే అర్చన చేస్తున్నాం కదా. పాశము ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా గోధుమ పిండి బెల్లముతో చేసేటటువంటి తీపి పదార్థం పాయసం పాశము అంటారు. పాశము తాడు, పాశము బంధము, ప్రేమ పాశము కట్టిపడవేసేది. ఈ లోకంలో మనం ఉండాలి అంటే కుటుంబము, భర్త భార్య పిల్లలు అత్త మామ, నా వాళ్ళు, నా లోకము, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రపంచము అన్న ఆలోచన పెంచడం కోసమే పాశం. ఇది ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. అంకుశధరం దేవం, అంకుశము అంటే భయం. అంత పెద్ద ఏనుగను ఒక్క అంకుశంతో మావటీయుడు నియంత్రిస్తాడు. బయటికి వెళితే ప్రమాదాలున్నాయేమో, రోగాల బారిన పడతామేమో, ఇంట్లో ఉందాం, జాగ్రత్తగా ఉందాం, భయాన్ని నేర్చుకుందాం. అంకుశం లక్ష్మీ గణపతి చేతిలో భయపెట్టే స్వభావము ఉంది, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించే పాశము ఉంది. పాశం కల్పలతాంచ ఆయన చేతిలో కల్పవృక్షం తీగ ఉంటుంది. లక్ష్మీ గణపతి అనుగ్రహం మనం పొందాలి అంటే మొక్కలని పెంచాలి. ఈ గణపతి పర్యావరణ హితైషిగా మనకు దర్శనమిస్తాడు. వీలైనంత మట్టికి పారిజాతం మొక్కని ఇంట్లో నాటి పెంచినట్లయితే లక్ష్మీ గణపతి అనుగ్రహం మనకు లభిస్తుంది, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. పాశం కల్పలతాం చ ఖడ్గ విలస జ్యోతి సుధా నిర్ధర
శ్యామేనాత్త సరోరుహేణ సైతం దేవీద్వయం చాంబికే. దేవీద్వయం సిద్ధి బుద్ధి. పురాణంలో శుభుడు లాభుడు అనే కుమారులను కూడా ఈ గణపతి పొందినట్లుగా సంప్రదాయం చెబుతుంది. ధర్మం తెలిసిన వారు ఈనాటికి ప్రధాన గుమ్మానికి ఇరువైపులా కూడా స్వస్తిక్ ఆకారాన్ని చిత్రించి ఆ పైన శుభ్ లాభ్ అని వ్రాసుకుంటూ ఉంటారు. స్వస్తిక్ చిత్రము చాలా గొప్పది. ఈ చిత్రమును ఒకానొక దేశంలో ఒకానొక నియంత వ్యతిరేకంగా ప్రవర్తించి వ్యతిరేకంగా వినియోగించి ఇబ్బందుల పాలైనట్టుగా కూడా మనకు చరిత్ర చెబుతుంది. స్వస్తిక్ ఈ గణపతికి చిత్రం. శుభము లాభము వ్రాసుకోవాలి. దేవీద్వయం చాంబికే. ఈ దేవీద్వయము సిద్ధి బుద్ధి. గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోవతాత్. పాశము, అంకుశము, చిలుక, కల్పవృక్ష శాఖ, కమండలం, కత్తి, దానిమ్మ పండు, వరద ముద్ర. ఈ 8 చేతులతో 8 సిద్ధిని బుద్ధిని తొడలపైన కూర్చుండబెట్టుకున్నటువంటి ఆ లక్ష్మీ గణపతిని ఇలా స్తోత్రం చేద్దాం. గణపతి అనుగ్రహంతో మన సంకల్పాలను నెరవేర్చుకుందాం. సులభమైన మార్గంలో లక్ష్మీ గణపతి అనుగ్రహం పొందాలి అంటే దానిమ్మ పండ్లను దానంగా ఇద్దాం. దానిమ్మ పండులో వేలాది గింజలుంటాయి. ఒక్కొక్క గింజ ఒక్కొక్క ప్రాణం, ఒక్కొక్క మొలక, ఒక్కొక్క విత్తనం. దానిమ్మ పండ్లను దానమిస్తే లక్ష్మీ గణపతి అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. ఆ గణపతిని మనసారా స్తోత్రం చేద్దాం. వరసిద్ధి వినాయక స్వామి వ్రతకథ నాడు శమంతగమని ఉపాఖ్యానాన్ని ఎలా విన్నామో అలాగే ప్రతిరోజు ఏ దైవాన్ని అర్చిస్తున్నామో ఆ దైవానికి సంబంధించిన కథలను కూడా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి స్తోత్రం చేద్దాం. సిద్ధ్యంతి సిద్ధ్యంతి సర్వకార్యాణి సర్వకార్యాణి మనసా మనసా చింతితాత్మని చింతితాత్మనే తేన తేన ఖ్యాతింగతే లోకే ఖ్యాతింగతే లోకే నామ్నా నామ్నా సిద్ధి వినాయకః. సిద్ధి వినాయకః. సిద్ధ్యంతి సర్వకార్యాణి అని ఎలా మనం స్తోత్రం చేశామో గణపతిని అర్చించిన పిదప నైవేద్యములు సమర్పించిన పిదప కథను విన్నాక ఇది ఫలం అన్న పేరిట రుణహర్తృ గణపతి స్తోత్రంతో ఆ స్వామిని ధ్యానం చేద్దాం. ఓం గ్లౌం గం గణపతయే నమః. 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 సృష్ట్యాదౌ సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ బ్రహ్మణా సమ్యక్ పూజితః పూజితః ఫలసిద్ధయే ఫలసిద్ధయే సదైవ సదైవ పార్వతీపుత్ర పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే త్రిపురస్య త్రిపురస్య వధాతు పూర్వం వధాత్ పూర్వం శంభునా శంభునా సమ్యగర్చితః సమ్యగర్చితః సదైవ సదైవ పార్వతీపుత్ర పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే హిరణ్యకశ్యపాదీనాం హిరణ్యకశ్యపాదీనాం వధార్థే వదార్థే విష్ణునార్చితః విష్ణునార్చితః సదైవ సదైవ పార్వతీపుత్ర పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే మహిషస్య వధే దేవ్యా మహిషస్య వదే దేవ్యా గణనాథః గణనాథః ప్రపూజితః పూజితః సదైవ పార్వతీపుత్ర సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే తారకస్య వధాత్ పూర్వం తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే భాస్కరేణ భాస్కరేణ గణేశో హి గణేశో హి పూజితశ్చ
పూజితస్య సుసిద్ధయే సుసిద్ధయే సదైవ సదైవ పార్వతీపుత్రః పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే శశినా శశినా కాంతి వృద్ధ్యర్థం కాంతివృద్ధ్యర్థం పూజితో పూజితో గణనాయకః గణనాయకః సదైవ సదైవ పార్వతీపుత్రః పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే పాలనయ చ తపసాం పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్రః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే రుణనాశం కరోతు మే ఇదం రుణహరం స్తోత్రం ఇదం రుణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠే నిత్యం ఏకవారం పఠే నిత్యం వర్షమేకం సమాహితః వర్షమేకం సమాహితః దారిద్ర్యం దారుణం త్యక్త్వా దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర కుబేర సమతాం వ్రజేత్ సమతాం వ్రజేత్ పఠంతోయం మహామంత్రః పఠంతోయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః సార్థ పంచదశాక్షరః శ్రీగణేశ రుణం ఛింది శ్రీగణేశ రుణం చింది వరేణ్యం హుం నమః ఫట్ వరేణ్యం హుం నమః ఫట్ ఇమం మంత్రం పఠేద్యంతే ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః తస్య శుచిభావనః ఏకవింశతి సంఖ్యాభిః ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం పురశ్చరణమీరితం సహస్రవర్తన సమ్యక్ సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజే షణ్మాసం ప్రియతాం వ్రజేత్ బృహస్పతి సమో జ్ఞానే బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ ధనే ధనపతిర్భవేత్ అస్యైవ అయుత సంఖ్యాభిః అస్యైవ అయుత సంఖ్యాభిః పురశ్చరణమీరితః పురశ్చరణమీరితః లక్షమావర్తనాత్ సమ్యక్ లక్షమావర్తనాత్ సమ్యక్ వాంఛితం ఫలమాప్నుయాత్ వాంఛితం ఫలమాప్నుయాత్ భూత ప్రేత పిశాచానాం భూతప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః నాశనం స్మృతిమాత్రతః ఇతి ఇతి శ్రీకృష్ణయామళ తంత్రే శ్రీకృష్ణయామల తంత్రే ఉమామహేశ్వర సంవాదే ఉమామహేశ్వర సంవాదే రుణహర్తృ గణేశ స్తోత్రం రుణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం సమాప్తం. ఓం గ్లౌం గం గణపతయే నమః. ఓం గ్లౌం గం గణపతయే నమః. ఈ స్తోత్రములో శ్రీ గణేశ రుణం ఛింది అనే మూల మంత్రం ఉంది. లక్ష్మీ గణపతిని అర్చించే సమయంలో ఓం గ్లౌం గం గణపతయే నమః అన్న పరమ మంత్రం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకు 1,00,000 రెట్లు శ్రీ గణేశ రుణం ఛింది అన్న మహామంత్రం ఇస్తుంది. అఖండమైన రుణముల బాధ నుంచి మనల్ని ఒడ్డెక్కిస్తుంది, అప్పుల బాధను తీరుస్తుంది. ఇది పరమ మంత్రం. లక్ష్మీ గణపతి అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యాన్ని పొందుదాం. ఆరోగ్యంగా ఆనందంగా ఆ స్వామి అనుగ్రహంతో మళ్ళీ సంవత్సరం మళ్ళీ స్వామిని కలుసుకుందాం. ఓం గ్లౌం గం గణపతయే నమః. లక్ష్మీ గణపతికి గణేష్ స్తుతితో మన ముందుకొస్తున్నారు అన్నమయ్య పవన్ బృందం. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते पार्वती बाल
बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते गिरिजानन्दन नमोस्तुते पार्वती बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते पार्वती बालक नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते ओंकारेश्वर नमोस्तुते महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते गणेश शरणं शरणं गणेश 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 सुन्दर सुन्दर विनायका सुन्दर सुन्दर विनायका सुन्दर सुन्दर विनायका सुन्दर सुन्दर विनायका शुभमङ्गलदायक विनायका शुभमङ्गलदायक
शुभमङ्गलदायक विनायका शुभमङ्गलदायक विनायका विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन सुंदर सुंदर विनायका सुंदर सुंदर विनायका सुंदर सुंदर विनायका सुंदर सुंदर विनायका शुभमङ्गलदायक विनायका शुभमङ्गलदायक विनायका शुभमङ्गलदायक विनायका शुभमङ्गलदायक विनायका विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन विघ्नकोटिहर विमल गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन सकल विघ्नहर स्वामी गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन ईश्वरी नंदन पाहि गजानन जय जय गणेश जय श्री गणेश 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 सुंदर सुंदर विनायका सुंदर सुंदर विनायका जय बोलो गणेश महाराज की जय गजवक्त्रं शूर्पकर्णं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम् वन्देऽहं गणनायकम्
ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినావా దేవా 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 ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే మారేడు నేరేడు కాయలు మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు చెంగల్వావు మెత్త కలువలు మారేడు నేరేడు కాయలు మారేడు నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు చెంగల్వావు మెత్త కలువలు మావిడాకులు మంచి గంధము మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు గరిక తోడ ఘనమైన పూజలు మావిడాకులు మంచి గంధము మామిడాకులు మంచి గంధము గరిక తోడ ఘనమైన పూజలు గరిక తోడ ఘనమైన పూజలు 32 పత్రుల తోడ 32 పత్రుల తోడ ముందుగా నిన్నే మొక్కెదమయ్యా ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే పులిహోర పొంగల్లు పాయసం పులిహోర పొంగల్లు పాయసం వడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము వడపప్పు ఉండ్రాలు బెల్లము పులిహోర పొంగల్లు పాయసం పులిహోర పొంగల్లు పాయసం వడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము వడపప్పు ఉండ్రాలు బెల్లము పూలు పండ్లు కొబ్బరికాయలు పూలు పండ్లు కొబ్బరికాయలు నానుబాలునికు నైవేద్యాలు నానుబాలునికు నైవేద్యాలు పూలు పండ్లు కొబ్బరికాయలు పూలు పండ్లు కొబ్బరికాయలు నానుబాలునికు నైవేద్యాలు నానుబాలునికు నైవేద్యాలు ఎలుక వాహనం ఎక్కిన దేవా ఎలుక వాహనం ఎక్కిన దేవా ఎలుక వాహనం ఎక్కిన దేవా ఎలుక వాహనం ఎక్కిన దేవా ఏగమెరావా మమ్ముల బ్రోవా ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే గణనాయక రారా గౌరీ తనయా గజ్జేలందెలు గల్లున మృగ గజముఖ వదనా గణనాయక రారా గౌరీ తనయా గజ్జేలందెలు గల్లున మృగ గజముఖ వదనా ఎండి కొండపై ఎలసిన ఏకదంతుడా ఎండి కొండపై ఎలసిన ఏకదంతుడా ఎల్లా లోకములేలగరావా లంబోదరుడా స్వామి ఎల్లా లోకములేలగరావా లంబోదరుడా ఇద్దీనిదే స్వామి బుద్ధినిదే ఇద్దీనిదే స్వామి బుద్ధినిదే ఇద్దీనిదే బుద్ధినిదే సిద్ధి వినాయక ఇద్దీనిదే బుద్ధినిదే సిద్ధి వినాయక ఇగ్గీనేశ్వరుడందురు నిన్నే ఈశ్వరనందనా ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే ఆదిగణాధిపతే ఆనందమూర్తే ఆదిగణాధిపతే అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినావా దేవా అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినావా దేవా అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినావా దేవా అంబ చేతిలో నలుగు పిండితో అవతరించినావా దేవా
आदिगणाधिपते आनंदमूर्ते आदिगणाधिपते 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 जय बोलो गणेश महाराज की క్రమములు చివరిగా లక్ష్మీ గణపతికి మహానీరాజనం సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోషీతతనో అవిషన్నః పితుం కృణో శగ్గుస్య పశోన్మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాశఫాశ్చయ ఇహాగ్నే ఏతైకశఫా ఆశుగాః సప్రతసభా మే గోపాయ ఏచ సభ్యాः సభాసదः తానింద్రియావదః కురు సర్వమాయురుపాసతాం అహే బుద్ధియమంత్రం మే గోపాయ యమిషస్త్రైవిదా విదుః రుచः సామాన్యజోగుంషి సాహి శ్రీరమృతా సతాం మానో హి గుంసీత్యాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా హిరణ్యపాత్రం భదోత్పూర్ణం దదాతి మదవ్యాసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైరమాణ ఆయుస్తేజో దధాతి